దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈ రోజు వచ్చేసి వీడియో అయితే మేము ఉంటున్న ఇల్లు అయితే చూపించబోతున్నాను. సో మా హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను అనమాట. సో మేము ఉంటున్న ఇల్లు వచ్చేసి అయితే రెంటే. ఫస్ట్ అయితే ఇక్కడ ఏంటంటే ఒక బిల్డింగ్లో 8 అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో మా ప్రైవేట్ ఎంట్రన్స్ అయితే కాదు, కామన్ ఎంట్రన్స్ ఉంటుంది అందరికీ. ఇంక ఇక్కడ ఏంటంటే ఇంటర్ కామ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. బజ్ లాగా అయితే ఉంటుంది. ఇక్కడ ఎవరి ఇంటికి వాళ్ళకి మనం ఇలా ప్రెస్ చేసామంటే మనకి పైన అయితే మోగుతుంది. చూడండి, సౌండ్ వినిపిస్తుందా మీకు? సో డోర్ ఓపెన్ చేసినా రండి అని చెప్పేసి మా అమ్మ మాట్లాడింది అనమాట. సో ఏమంటుంది, మనం మళ్ళీ యువతల నుంచి మాట్లాడితే పైన లిజన్ అనేది ఉంటుంది. సో నేను పైకి వెళ్ళాకైతే చూపిస్తాను మీకు. ఇంకా డోర్ ఓపెన్ చేస్తే మనకైతే ఇక్కడ సౌండ్ అయితే వస్తుంది అనమాట. సో డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చేస్తే ఇది మా అపార్ట్మెంట్. అమ్మగాడే. సో ఫస్ట్ ఇక్కడ రాగానే ఇక్కడ వచ్చేసి మాకు వాషర్ డ్రైవ్ అయితే ఉంటుంది. లోపలికి వస్తే ఆటోమేటిక్గా సెన్సార్ లైట్ అయితే వెళ్తుంది అనమాట. వాషరు డ్రైవరు. దీనికి వచ్చేసి ఇక్కడ 225 మనకు ఒక కార్డు ఇస్తారనమాట రెంట్ తీసుకునేటప్పుడే. సో ఆ కార్డులో మనం మనీ ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ $225 పెడితే $2.25 పెడితే వాషరు, $1.50కి డ్రైయర్ అనమాట. సో డ్రైయర్ ఇలా, ఈ డ్రైయర్ వచ్చేసి 1 అవర్ ఉంటుంది అనమాట. 1 అవర్ మనం డ్రై చేస్తాం. అలా ఇక్కడ వాషర్ డ్రైయర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి 4 అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. 1 2 3 4. మాది వచ్చేసి పైన. సో ఇక్కడ వచ్చేసి ఇంకా బ్యాక్ ఎంట్రన్స్ కూడా ఉంటుంది. బ్యాక్ ఇలా బ్యాక్ ఓపెన్ చేస్తే మాకు ఇదేమంటారు రోడ్డే కనిపిస్తుంది. మొత్తం గ్రీనరీ. సాయంత్రం అయితే మంచిగా చల్లగా చాలా బాగుంటుంది అనమాట. సో మా పాపను ఎత్తుకొనేసేదే మేము కిందకి వస్తాము. ఇంకా అలా ఉండడానికి కిందకి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఇంటికి ఇంత స్పేస్ గ్రీనరీకి వదిలేయాలని చెప్పేసి ఉంటుంది అనమాట. మనం ఏంటంటే గ్యాప్ లేకుండా ఏదో ఒకటి కడతాం కదా, ఇక్కడ అలా ఉండదు. ఇంటికి ఇంత స్పేస్ వదిలేయాలని ఉంటుంది. సో చూసారుగా ఇంత స్పేస్ అయితే వదిలేస్తాం అనమాట. ఇది వచ్చేసి వెనక. పైన కూడా సేమ్ 4 అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. మొత్తం 8 అయితే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ పైకి రాగానే కింద వాళ్ళకి పైన వాళ్ళకి కలిపి ఇక్కడ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇది స్టోరేజ్. ఎవరికి వాళ్ళకి 8 ఉంటాయి అన్నమాట స్టోరేజ్లు. సో మేము బేసిక్ అయితే ఏం వేయలేదు. ఇంట్లో పట్టని పెద్ద డబ్బాల వరకు ఇక్కడ వేసాం అనమాట. పరుపుది, తర్వాత ఇంకా బెడ్ది, ఇలా ఇంట్లో పట్టనవి ఇక్కడ వేసుకున్నాం. వీళ్ళు చూడండి ఎలా నింపేశారు మొత్తం ఫుల్గా. సో ఇలా డోర్ మనం నాక్ చేస్తే మనం లోపల నుంచి అయితే దీంట్లో చూడొచ్చు అనమాట బయట ఎవరున్నారు అనేది. సో దీంట్లో చూస్తే మనకి ఈ ప్లేస్ వరకు మనకి స్టెప్స్ ఉంది కదా, ఈ స్టెప్స్ వరకు అయితే కనిపిస్తారు ఎవరున్నారు ఏంటి అనేది. ఈ ప్లేస్ అంతా కనిపిస్తుంది అనమాట. సో దాంట్లో చూసి అయితే మనం ఓపెన్ చేస్తాం. దీన్ని డోర్ ఓపెన్ చేయగానే ఇంక ఇలా అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మా అమ్మ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ ఇంట్లోకి రాగానే ఇదిలో అమ్మలే జుట్టోది నాన్న, జుట్టోది అమ్మగాడే. సో మీకు ఫస్ట్ డోర్ ఓపెన్ చేయగానే చూపిస్తా అన్న కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ మనం డోర్ వాళ్ళు కాలింగ్ బెల్ కొడితే కింద మనం ఈ డోర్ అని ప్రెస్ చేసి పట్టుకుంటే డోర్ ఓపెన్ అవుతుంది. లేదా ఎవరు అని తెలుసుకోవాలనుకుంటే మనం మాట్లాడతాము ఎవరని చెప్పేసి. ఇక్కడ వాళ్ళు ఎవరు అవతల వాళ్ళు మాట్లాడేది మనం వినడానికి లిసన్ అనమాట. సో ఇక్కడ 3 ఆప్షన్స్తో అయితే ఇలా ఉంటుంది ఇది. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మాకు రైట్ సైడ్లో కిచెన్ ఉంటుంది. నెక్స్ట్ హాల్లోకి అయితే ఉంటుంది అనమాట. సో కిచెన్లో అయితే చాలా చిన్నగానే ఉంటుంది. మాకు యూజ్ చేస్తున్నప్పుడు అయితే కిచెన్ చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి అయితే ఎలక్ట్రిక్ స్టవ్. ఇది ఓవెన్ అయితే ఇస్తారు. మేమైతే ఇవేమి యూజ్ చేయము. ఇక్కడ వచ్చేసి మనకి ఇలా లైట్ అయితే ఆన్ చేసుకోవచ్చు. తర్వాత ఎగ్జాస్టర్ ఫ్యాన్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఆన్ చేసుకుంటే ఎగ్జాస్టర్ ఫ్యాన్ వస్తుంది. ఇంక ఇక్కడ మనం ఓవెన్ యూజ్ చేసుకోవాలంటే ఆప్షన్స్, టైం కూడా వస్తుంది చూడండి. ఇక్కడ ఓవెన్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఈ 4 గ్యాసెస్ అయితే ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్ అలా ఎలక్ట్రిక్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పప్పులు ఉప్పులు అయితే ఉంటాయి. ఎందుకు ఇక్కడ వాళ్ళకి కిచెన్ నచ్చదనుకుంటా. బేసిక్ అయితే కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది ఎక్కడ కూడా. సో ఇవి రెగ్యులర్గా యూజ్ చేసే పల్లీల అమ్మ అయితే ఇంకా కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి నాకు ఇలా ఏంచి అయితే పెట్టిందనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఖాళీ డబ్బాలు, అంటే ఇంటి దగ్గర నుంచి ఏమైనా వచ్చినప్పుడు ఇవైతే ఫిల్ అయిపోతాయి అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీగా ఉన్నాయి. ఇంటి దగ్గర నుంచి కొరియర్ రావాలి. నెక్స్ట్ ఇదైతే నాకు అందదు.
నెక్స్ట్ ఇప్పుడు నాకు ప్రెసెంట్ నేనైతే యూజ్ చేస్తున్నాను టాబ్లెట్స్. ఆఫ్టర్ డెలివరీ కూడా యూజ్ చేయమని చెప్పింది డాక్టర్. సో ప్రీనేటల్ యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఐరన్ కూడా యూజ్ చేస్తున్నా. ఇంకా వామ్ అయితే కంపల్సరీ కదా ఇప్పుడు పాపకి డైజెస్ట్ అవ్వడానికి. సో కంపల్సరీ మెడిసిన్తో పాటు వామ్ కూడా తీసుకుంటా అనమాట డైలీ. అలా ఈ మెడిసిన్ అయితే ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చేసి ఏంటంటే మనం ఎక్కడికైనా తిరుపతి ఇలా వెళ్ళినప్పుడు మన టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనం తెచ్చుకుంటాం కదా దేవుడి ఫొటోస్. ఇక్కడ కూడా ఏదైనా ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు అలా తెచ్చుకుంటాం అనమాట. మేమైతే కొన్ని ప్లేసెస్లోనే తెచ్చాము. సో అది ఇంకేదేమో పాపది ఐ థింక్ 20 days ఫోటో అనుకుంటా. 20 daysకి వాళ్ళిద్దరు ఫోటో దిగారు. ఇక్కడ తాలింపు గింజలు, జీలకర్రలు అవన్నీ ఉంటాయి, ఆయిల్ ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేసుకునేవి. ఇక్కడ కారం, ఇంకా కారం అయితే నాకు ఎవ్రీ టైం ఇంటి దగ్గర నుంచే వస్తుంది. మసాలాలు, కారం, తర్వాత పెప్పర్ పౌడర్, ఇవన్నీ ఈ డబ్బాలు. ఇన్ని డబ్బాలు ఎందుకు అనుకోవచ్చు. ఈ డబ్బాలు ఏంటంటే మెయిన్ నెయ్యి డబ్బాలు. నేను నెయ్యి ఫుల్ తింటా అనమాట. సో నెయ్యి డబ్బాలు వస్తూనే ఉంటాయి, ఈ ఖాళీ అయితేనే ఉంటాయి. ఇంకా అన్నీ ఇక్కడ డబ్బాలు. నెక్స్ట్ ఈ మిక్సీ ప్రీతి జోడియాకి ఇండియా నుంచే తెచ్చుకున్నా, ఇండియా నుంచే. అదొకటి ఉంటుంది. ర్యాక్స్ కూడా తక్కువ ఉంటాయి అనమాట. సో ఇంకా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవడమే. ఇక్కడ స్పూన్స్, ఇవి ఎప్పుడో ఒకసారి యూజ్ చేసే స్పూన్స్ దీంట్లో. ఇక్కడేమో రెగ్యులర్గా యూజ్ చేసే స్పూన్స్ అనమాట. వంటకు కావాల్సిన స్పూన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి దీంట్లో. ఇక్కడ పెద్ద పెద్ద గిన్నెలు, ఇడ్లీది, తర్వాత పెద్ద పెద్ద కళాయిలు, గిన్నెలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే సింక్లో కావాల్సిన అన్ని లిక్విడ్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇక్కడ కంపల్సరీ హాట్ వాటర్ కావాలి. లెఫ్ట్ సైడ్ ఉన్నది హాట్ వాటర్, రైట్ సైడ్ ఉన్నది కూల్ వాటర్. సో ఇలానే ఉంటుంది ఎక్కడైనా. ఒక ట్యాప్ ఉన్నా కూడా మనం లెఫ్ట్ సైడ్ అనుకుంటే హాట్ వాటర్ ఉంటుంది, రైట్ సైడ్ అయితే కూల్ వాటర్ ఉంటుంది. తర్వాత ఇంకా ఇదైతే నేను స్టాండ్ తీసుకున్నాను. ఇదైతే డ్రై మ్యాట్ అనమాట. స్టాండ్ ఇక్కడ పెట్టేసి మనం ఎన్ని వాటర్ అయినా ఇది వాటర్ తీసుకుంటుంది. సో దీంట్లో అయితే వాటర్ రావు. ఇంకా డిష్ వాషర్ అయితే నేను యూజ్ చేయను. సో ఏదైనా ఎక్స్ట్రా థింగ్స్ ఉంటే ఇందులో అయితే పెట్టుకుంటా. తర్వాత వచ్చేసి ఇంకా ఇలా నాకైతే ఇంటి దగ్గర మనం సెట్ చేసుకుంటాం కదా ర్యాక్లలో, అలానే సెట్ చేసుకోవడం ఇష్టం అనమాట. సో ఇక్కడ గ్లాసులు, చిన్న చిన్న గిన్నెలు, తర్వాత వచ్చేసి ఇంకా ఇలా గిన్నెలు అన్నీ ఇలా పేర్చుకోవడం అయితే ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి ప్లేట్స్ ఇక్కడ పట్టట్లే అని చెప్పేసి ప్లేట్స్ ఇక్కడ పెట్టాయి. ఇలా ఆనియన్కి బుట్ట, టమాటా చట్నీ, తర్వాత మామిడికాయ చట్నీ. ఇవి 2 రకాల టమాటా చట్నీలు అయితే పెట్టింది. మామిడికాయ చట్నీ, చిన్న చిన్న స్పూన్స్, ఇందులో చిన్న రోల్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఒక ర్యాక్ ఉంటుంది. ఇందులో రైసు, గోధుమ పిండి, ఆయిల్, ఇంకా కళాయిలు అవన్నీ. ఇవి ఎప్పుడో ఒకసారి యూజ్ చేసి వీళ్ళ లోపలికి అయితే పెట్టేసాయి అనమాట. అలా సెట్ చేసుకున్నా. కిచెన్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రిడ్జ్లోకి వచ్చేస్తే ఫ్రిడ్జ్లో ఇవి కొంచెం ఏమంటారు ఫ్రోజన్ ఐటమ్స్ అనమాట. ఇవన్నీ ఏంటి అంటే మిల్క్, నా ఎక్సెస్ మిల్క్ అంతా తీసేసే పెడతాను ఇందులో. ఎప్పుడు తీసాము, ఏ టైంకి తీసాము, డేటు ప్లస్ టైం అయితే వేసి పెట్టాలన్నమాట. ఇవైతే డొనేట్ చేయాలి నేను చూసి, చాలా అయితే అయినాయి అనమాట. సో అలా పెట్టేశాను రోజులు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మిల్క్ అయితే మేము ఇట్లా డబ్బాలలో తెస్తాం చూడండి. ఎక్స్పైరీ డేట్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి ఒక 3 డబ్బాలు 4 డబ్బాలు అది తెచ్చిపెట్టుకుంటాం అనమాట. 3 daysకి ఒకసారి అలా పెరుగు తోడేస్తాం కాబట్టి ఇంకా పెరుగు. ఇందులో కూడా చట్నీలు, అమ్మ వెళ్ళే టైం అయిందని చెప్పేసి చట్నీలు అయితే పెట్టిందనమాట నాకు. సో చట్నీలు, ఇంకా పెరుగు, తోడుపెట్టిన పెరుగు, ఎగ్స్ అయితే ఇక్కడ వచ్చేసి 18 కానీ 12 కానీ ఇలానే ఉంటాయి. సో ఎగ్స్, ఇది చీజ్ ప్యాకెట్. ఇంక ఇందులో కూరగాయలు, స్వీట్ పొటాటో, ఇంకా పాలకూర కూడా, దీనికి కూడా ఇలా బాక్స్లలో ఉంటాయి. వీటికి కూడా ఎక్స్పైరీ ఉంటుంది అనమాట. ఇంక ఇవి వచ్చేసి పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అవి ఆ డబ్బాలు. ఇంక ఇక్కడ సాసులు, మనం ఏమైనా మంచూరియాలు చేసుకుంటే అలా సాసులు అవన్నీ అయితే ఉంటాయి. ఇంక ఇది వచ్చి చింతపండు పులుసు కూడా చేసి పెట్టుకున్నాం. ఎప్పుడంటే అప్పుడు కలుపుకోవచ్చు అని చెప్పేసి. సో ఇది కిచెన్. సో కిచెన్లోంచి రాగానే ఇక్కడ కిచెన్కి సంబంధించింది. ఇది కూడా డైనింగ్ లాగా అనమాట. మనకి డైనింగ్ టేబుల్ ఉంటే ఇక్కడ వేసుకోవచ్చు. ఇంక ఇక్కడ రాగానే ఫస్ట్ అయితే మా చెట్టు. నాకు తెలిసి మీరు న్యూ జెర్సీలో ఉన్నప్పుడు హోమ్ టూర్ చూస్తే మా చెట్టు అయితే చిన్నగా ఉంటుంది. మేము అక్కడి నుంచే తెచ్చామన్నమాట. చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. కాకపోతే ఇంకా నేను ప్రెగ్నెంట్గా ఉండి పాప వచ్చి దీన్ని అయితే సెట్ చేసే టైం అయితే లేదు. చాలా అంటే చాలా నీట్గా అయితే సెట్ చేయాలి దీన్ని. చాలా మంచిగా వాగుతుంది అనమాట. ఇంక ఈ ఫోటో వచ్చేసి తాతయ్య. నెక్స్ట్ వచ్చేసి దేవుడిని అయితే ఇక్కడ పెట్టుకున్నాను. ఏంటంటే ఇక్కడ కార్పెట్ ఉంటుంది కాబట్టి మనం టేబుల్ మీద పెట్టుకున్నామంటే ఏదైనా పసుపు కుంకుమ పడినా కూడా మనకి ఛార్జెస్ అయితే అవుతాయి. సో దేవుడు అయితే ఇలా సెట్ చేసుకున్నాను అనమాట.
అమ్మ వచ్చిన దగ్గర నుంచి అమ్మనే పూజ చేస్తుంది మొత్తం దేవుడికి అయితే, నేనైతే చాలా తక్కువ. సో ఇది హాల్. ఇంక ఇది వచ్చేసి అయితే పాప బట్టల కోసం అయితే స్పెషల్గా ర్యాక్ అయితే తీసుకున్నాం అనమాట. మేము బట్టల స్టాండ్ అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంది ఇది. ఇంకా మనకు అవసరం ఎక్కువ ఉన్నప్పుడు ఇలా తక్కువ ఉన్నప్పుడు ఇలా పెట్టుకుంటాము, ఎక్కువ ఉన్నప్పుడు అయితే మంచిగా ఇలా వేసుకున్నాం అనుకోండి. దీంట్లో ఎన్ని బట్టలైనా వేసుకోవచ్చు. చాలా బట్టలు పడతాయి, ఒక 3 days బట్టలు అయితే పడతాయి పాపవి. సో అలా అయితే ఈ స్టాండ్ అయితే చాలా యూజ్ అవుతుంది మాకు. నెక్స్ట్ అలానే వస్తే హాల్. సో ఫస్ట్ మనకి ఎంటర్ అవ్వగానే అటు నుంచి హాల్లోకి ఉంది. సో ఇలా అయినా రావచ్చు. కిచెన్లోకి అయితే టూ సైడ్స్ నుంచి ఎంట్రీ అయితే ఉంటుంది. సో హాల్లోకి రాగానే ఇంకా హాల్లో ఫస్ట్ టీవీ అయితే ఉంటుంది, టీవీ సోఫా. సో టీవీ దగ్గర అయితే ఇలా చిన్న చిన్న బొమ్మలు అయితే పెట్టుకున్నాము. ఇది ఫాదర్స్ డేకి నేను ఇచ్చిన గిఫ్ట్, చాలా మంది చూసుంటారు రీల్ వచ్చేసి. ఇంకా ఈ ఫోటో వచ్చేసేమో ఇవేమో మా మ్యారేజ్ డే అప్పుడు మేము మ్యారేజ్కి ఫోటోషూట్ చేస్తారు కదా, దానికి క్యాలెండర్ అయితే ఇచ్చారు స్టూడియో వాళ్ళు. ఇదేమో న్యూయార్క్లో ఫన్నీగా ఫోటో అయితే తీస్తారనమాట. సో న్యూయార్క్లో 2022లో తీసాను చూడండి. నా హెయిర్ ఒకటి ముందుకు వేసుకోమన్నది ఆమె, చూడండి 2 జెల్ వేసి పెట్టింది. సో నా ఫేసే కాదు అది. సో మధ్యలో అయితే బ్రేక్ వచ్చింది, మా పాపకు ఫీడ్ చేసుకొని మళ్ళీ వచ్చాను అనమాట వీడియోలోకి. సో హాల్లో వచ్చేసి చిన్న సోఫా అయితే ఉంటుంది, కపుల్ సోఫా. ఎందుకంటే ఇక్కడ మూవ్ అవుతూ ఉంటాం కదా, సో పెద్దదైతే తీసుకోవాలన్నమాట. ఒక దగ్గర ఫిక్స్ అయిన తర్వాత తీసుకుందామని. తర్వాత ఇది చూసారు ఆల్రెడీ అందరూ, ఉయ్యాల. మా పాపకి ఇండియా నుంచి అయితే వచ్చిందన్నమాట. అది నాన్న పోందమ్మా, ఇంకా అమ్మమ్మ దగ్గర పోతుందంట. ఇప్పుడు వేసిన కాడ అమ్మమ్మ దగ్గర పోతాడు, రాదంట. అప్పుడే వాళ్ళ దగ్గరకు పోకుండా ఉండడం నేర్చుకుంది. మరి వీడియో చేద్దాం నాన్న, వీడియో చేద్దాం, కొంచెం సేపు ఉండొచ్చు కదా. సరే. సో ఇంకా హాల్లో వస్తే మాకు పెద్ద క్లాజెట్ అయితే ఉంటుంది అనమాట ఒకటి. ఈ క్లాజెట్లో మేము బయటకు వెళ్ళే స్టఫ్, సరుకులు అవన్నీ పెట్టుకుంటాము. సో ఇక్కడ ప్లేట్స్, ప్లాస్టిక్ కప్స్, తర్వాత స్పూన్స్ అన్నీ ఉంటాయి, తర్వాత టిష్యూస్. ఇంక ఇది వచ్చేసేమో ఇక్కడ కంపల్సరీ మాకు కార్పెట్ ఉంది కాబట్టి వ్యాక్యూమ్ క్లీనర్ అయితే కావాలి. సో ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఖరాబ్ అయింది. సో ఇంకొక వ్యాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకోవాలన్నమాట. వ్యాక్యూమ్ క్లీనరు. ఇది వచ్చేసేమో ఇంకా అవుట్డోర్ చైరు. అంటే నేను పాపతో ఉంటున్నాను కదా, సో ఎక్కడంటే అక్కడ ఫీడ్ చేయడానికి కావాలని చెప్పేసి మేము ఇలా అవుట్డోర్ చైర్ అయితే తీసుకున్నాం. అవన్నీ బయటికి వెళ్ళినప్పుడు మాకు కావాల్సిన బ్యాగ్స్ అనమాట, సరుకులకు వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్స్ అయితే కావాలని చెప్పేసి బ్యాగ్స్ పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక క్లాజెట్, ఇక్కడ ఒక లైట్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ బ్యాగ్స్ అయితే తీసుకొచ్చినాం. ఎందుకంటే మనకి ఇప్పుడు రైస్ బ్యాన్ చేశారు కాబట్టి రైస్ ఒక్కొక్కసారి దొరకట్లే అనమాట. సో అలా వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటూనే ఉంటాం ఒక్కొక్క బ్యాగు. బాస్మతి రైస్, నార్మల్ రైస్ అనమాట. ఇంకా వాటర్ బాటిల్స్ ఎవరైనా వచ్చినప్పుడు. ఇది వచ్చేసేమో ఏమంటారు దాన్ని, గ్రైండరు, మిక్సరు, అవి ఒక క్లాజెట్. నెక్స్ట్ దీంట్లో వచ్చేసేమో సరుకులు ఇవన్నీ. ఇక్కడ ఏంటంటే పెద్ద ప్యాకెట్సే ఉంటాయి అనమాట, చిన్న ప్యాకెట్స్ అయితే చాలా తక్కువ దొరుకుతాయి. సో అలా ఇంకా డబ్బాలలో పోయేగా మిగిలినవి ఇక్కడైతే ఉంటాయి అనమాట. చేసేమో ఇక్కడ ఏమేమి సరుకులు ఉన్నాయి, ఇంకా ఏం లేవు అని చెప్పేసి నేను ఇలా లిస్ట్ రాసి పెట్టుకుంటా అనమాట. మళ్ళీ డబల్ లేకుండా ఇలా లిస్ట్ అయితే రాసి పెట్టుకుంటా. ఇంక ఇదేమో స్నాక్స్ది, అంటే ఇవన్నీ స్నాక్సే కాదులేండి, పానీపూరి, నూడిల్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అవి కూడా స్నాక్స్ సెక్షన్లో చేర్చాను అనమాట నేను, డ్రై ఫ్రూట్స్ అవన్నీ. నెక్స్ట్ ఇక్కడ ఫ్రూట్స్ ఉంటాయి. సో ప్రెజెంట్ అయితే ఒక వాటర్ మిలాన్ ఒకటి ఉంది, యాపిల్ ఉంది. ఇక్కడ ఎక్స్ట్రా ఉంటాయి కదా సరుకులు, అవి కూడా పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఇక్కడ చేర్చాయి అనమాట. మోస్ట్లీ అయితే ఇది ఫ్రూట్స్ సెక్షన్. ఇంక ఇక్కడ చిన్న చిన్న డబ్బాలు, దీంట్లో ఏంటంటే చిన్న చిన్న క్రాఫ్ట్వి ఉంటాయి అనమాట, క్రాఫ్ట్వి. తర్వాత ప్లాస్టర్స్ అనే అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంకా ఇక్కడ సర్ఫ్ మాది, తర్వాత పాపది సపరేట్, అవి వచ్చేసేమో ట్రాష్ కవర్స్. అలా ఇక్కడైతే ఇలా ఇవి ఉంటాయి. సో ఇప్పుడైతే ఇంకా కిచెన్, హాల్ అయితే ఇది. సో డైరెక్ట్ హాల్లోంచి ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళిపోవాలి. మాది వచ్చేసి 2 bed 1 bath అపార్ట్మెంట్ అనమాట. 2 bed 2 bathroom అయితే మాకు అవైలబుల్గా లేకుండే. ఇంక ఇక్కడైతే పాప ఉయ్యాలైతే ఇలా పెట్టాము, ఆల్రెడీ నేను చూపించాను. సో ఇలా హాల్లోకి రాగానే ఫస్ట్ వచ్చేసి చిన్న బెడ్రూమ్ అనమాట, సెకండ్ బెడ్రూమ్లో ఒక బెడ్. సో అమ్మ కోసం అయితే అమ్మ వస్తుందని చెప్పేసి అండ్ పాప వస్తుందని చెప్పేసి మేము 2 బెడ్స్ అయితే తీసుకున్నాం. అంతకుముందు మాకు ఇది ఒక్కటే ఉండేది. కాకపోతే మా అమ్మ అయితే దీంట్లో పడుకోవట్లేదు, మా దగ్గర కింద పడుకుంటుంది అనమాట. పాపం 4 months నుంచి కిందే పడుకుంటుంది. తర్వాత ఇక్కడ ఒక పెద్ద క్లాజెట్ ఉంటుంది. ఇంకా దీంట్లో మా సూట్ కేసులు ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇప్పుడు పాప వచ్చిన తర్వాత చూడండి మొత్తం డైపర్ డబ్బాలే కనిపిస్తున్నాయి. సో ఈ డైపర్ డబ్బాలు ఏంటంటే నేను స్టాక్ ఉంటాయి కదా వేరు అవి పెడుతున్నాను అనమాట. అండ్ మూవ్ అయ్యేటప్పుడు కూడా అవసరం అయితే చిన్న చిన్న థింగ్స్ అని చెప్పేసి ఉంచుతున్నా ఆ డబ్బాల్ని. ఇంక ఇక్కడ మొత్తం వచ్చేసి బ్లాంకెట్స్ అయితే ఉంటాయి. మొత్తం బ్లాంకెట్స్, పిల్లోస్ అన్నీ ఇక్కడ ఏమన్నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా కావాలని అలా ఎక్స్ట్రా అయితే ఉంటాయి. పైన కూడా అంతే కొన్ని మేకప్కి, తర్వాత
నాది ఏంటది బ్రష్ పంపు అవన్నీ ఆ డబ్బాలు అయితే పైన పెట్టేసుకున్నాను అనమాట. ఐరన్ బాక్స్ అవన్నీ పైన ఉంటాయి. ఇంక ఇక్కడ అమ్మ సూట్ కేసులు కూడా ఉన్నాయి. ప్రజెంట్ ఒక 3 సూట్ కేసులు ఉన్నాయి అనమాట. సో అమ్మవి మావి అయితే ఉన్నాయి. బయట మాకు స్టోరేజ్ ఉంది, కాకపోతే ఏంటంటే అందులో పెడితే అంటే అంత నీట్గా లేదు, దాంట్లో ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉంటే ప్రాబ్లం అవుతుంది, మనకు అంత స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఇంట్లోనే పెట్టుకుంటున్నాను అనమాట. ఎలాగో స్పేస్ ఉందిగా అని చెప్పేసి. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. సో మాకైతే ఇంకా ఏసీ, సెంట్రల్ ఏసీ ఉన్నా కూడా మాకైతే ఫ్యాన్ అలవాటు అయిందన్నమాట. కొంతమందికి ఉంటుంది కదా సౌండ్ వస్తేనే పడుకునే అలవాటు, సో అలా అయితే ఉందన్నమాట. 2 ఫ్యాన్లు అయితే ఉంటాయి ఇంట్లో. సో అలా సెకండ్ బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ బాత్రూమ్ అనమాట. 2 బెడ్ 2 బాత్ తీసుకుందాం అనుకున్నాం, ఫ్రెండ్స్ వస్తారు కదా ఎలాగో యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో అవైలబుల్ లేదని చెప్పేసి ఇంకా 2 బెడ్ 1 బాత్కి అయితే షిఫ్ట్ అయ్యాం. సో బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో ఇక్కడ టబ్బులే ఉంటాయి బాత్రూమ్. తర్వాత డైపర్ జీన్ అని చెప్పేసి చెప్పాను ఆల్రెడీ. ఇంకా పిల్లలు ఉంటే డైపర్ జీన్ అయితే బెస్ట్ అనమాట. మనకైతే ఆ టాయిలెట్వి, వాష్రూమ్, పువ్వు అయినవి అవన్నీ అయితే ఏం స్మెల్ రాకుండా అయితే ఉంటాయి. డైపర్ జీన్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో మనం ఇది ఇలా ఓపెన్ చేసుకోవడం, ఇక్కడ నుంచి అయితే డైపర్లు వేసుకుంటాము. నెక్స్ట్ మనం పడేయాలి అనుకున్నప్పుడైతే ఇలా తీసేసి పడేయడమే, ఇక్కడ వరకు కట్ చేసుకొని. ఇది డైపర్ జీన్. నెక్స్ట్ ఇక్కడ 2 మిర్రర్లు, దీంట్లో బ్రష్లు ఇవన్నీ ఉంటాయి. ఇంక ఇక్కడ ఒక పెద్ద క్లాజెట్ అయితే ఉంటుంది అనమాట కింద. దీంట్లో టిష్యూలు, తర్వాత బాత్రూమ్ క్లీనర్స్ అవన్నీ ఉంటాయి, బ్రష్లు ఇవన్నీ. మెయిన్ బెడ్రూమ్ ఇది. సో ఇది కింగ్ బెడ్. ఆ రూమ్లో ఉందేమో క్వీన్ బెడ్ అనమాట, కింగ్ బెడ్. దీని బ్లాంకెట్ వచ్చేసి మా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి నేనైతే బ్లాంకెట్ కస్టమైజ్ చేయించాను అనమాట. బ్లాంకెట్ విత్ పిల్లో కవర్స్ ఉంటాయి. సో పిల్లో కవర్స్ అయితే ఏ లేదు ప్రజెంట్. ఇది బ్లాంకెట్. తర్వాత ఇక్కడికి వచ్చేస్తే ఇంక ఇక్కడ బాగా వర్క్ చేసుకోవడానికి టేబుల్, తర్వాత చైర్. ప్రజెంట్ వర్క్ చేసుకుంటారు టేబుల్, చైర్. ఇంక ఇక్కడ చిన్న చిన్నగా మేకప్ థింగ్స్ డైలీ వేసుకోవడానికి వ్యాజ్లైన్, క్రీమ్స్ అలా డైలీ ఉంటాయి. ఈ విండోలు ఉండడం వల్ల ఏంటంటే మనకి మంచిగా వెంటిలేషన్ అయితే ఉంటుంది. ఇంట్లో అయితే వెంటిలేషన్ ఉంది, మాకు ఎండ కూడా బాగుంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇంకా నేను ప్రెగ్నెన్సీలో సపోర్ట్ పిల్లో లాగా తీసుకున్నాను. దీనికి ఇంకొకటి కూడా ఉంటుంది అనమాట అటాచ్. సో అదైతే తీసేసాను. ఇప్పుడు ప్రెజెంట్ పాప కింద పడకుండా ఉంటుందని చెప్పేసి ఇంక ఇదైతే సపోర్ట్గా అయితే పెడుతున్నాం పిల్లోలో. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ బెడ్రూమ్లో మాకు ఇంకా పెద్ద క్లాజెట్ అయితే ఇచ్చారు. సో దీనికి కూడా 2 డోర్లు ఉంటాయి అనమాట. ఇంక ఇక్కడ పాప టవల్స్ వేస్తాం, మా టవల్స్ అయితే అక్కడ ఉంటాయి. ఇది చూడండి. సో ఈ డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ పాప ర్యాక్ అనమాట. అందులో బాగా బుక్స్ పిచ్చోడు, సో బుక్స్ ఉన్నాయన్నమాట అక్కడ పైన. ఇవన్నీ నావి, అంటే ఎప్పుడో ఒకసారి వేసుకునే బట్టలు. ప్రెజెంట్ అయితే నేను ఫీడ్ చేస్తున్నా కాబట్టి నాకు ఇవైతే ఏమీ వేసుకోవడానికి సెట్ అవ్వట్లేదు. మొన్నటి వరకు ప్రెగ్నెంట్కి ఏం సెట్ అవ్వలేదు అనమాట. సో అలా మళ్ళీ తెప్పించుకున్నాను. ఇంక ఈ బాక్స్లన్నీ బెడ్వి ఇవన్నీ బాక్స్లు అయితే ఇక్కడే పెట్టాను. సో ఇక్కడ కొన్ని, ఆ రూమ్లో కొన్ని అయితే పెట్టాను అనమాట. బయట అయితే ఏ డబ్బాలు పెట్టలేదు, నేను పురుగుల కోసం భయపడి. తర్వాత ఇంక ఇక్కడ హ్యాంగర్సే ఉంటాయి. సో ఇలా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇవి కొన్ని బట్టలు, చాలా బట్టల వరకు అయితే పడేసే ఉన్నాయి, ఇంకా పడేయాలి. ఇప్పుడు మేము షిఫ్ట్ అయ్యేది కూడా ఉంది అనమాట. సో చూస్తున్నాము ఇల్లు ప్రెసెంట్. ఇందులో కూడా ఒకరు బెడ్ వేసుకుని పడుకోవచ్చు, అట్లుంది అనమాట. అంత పెద్దగా ఉంది క్లాజెట్. నార్మల్గా 2 బెడ్ 2 బాత్ అయితే మనకి దీని ప్లేస్లోనే ఇంకో బాత్రూమ్ వచ్చేది. ఆ బాత్రూమ్ కొంచెం చిన్నగా వచ్చేది. ఇంక ఇక్కడ బావ బట్టలు, సో ఐరన్ చేసినవి అలా ఇక్కడ తన బట్టలు ఉంటాయి. ఇది ఇంకో క్లాజెట్, ఇది మా ఇద్దరికి. అది పాప కోసం అయితే సపరేట్గా తీసుకున్నాము. ఇంక ఈ 2 బాస్కెట్లు, ఇడిచిన బట్టలు వేయడానికి 2 బాస్కెట్లు అయితే ఉంటాయి. అలా బట్టలకైతే ఇలా పెట్టుకున్నాను అనమాట. నార్మల్గా ఇక్కడ ఏంటంటే హ్యాంగే చేస్తారు బట్టల్ని, ఎవరైనా కూడా ఇలా హ్యాంగ్ ఉంటాయి కదా, సో హ్యాంగ్ చేస్తారు అనమాట. మోస్ట్లీ అయితే ఫోల్డ్ అయితే ఎవరు చేయరు. సో నాకు ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడమే ఇష్టం. సో నేను అలా పెట్టుకున్నాను. ఇంకా ఇది మెయిన్ బెడ్రూమ్లో క్లాజెట్స్. ఇంకా బెడ్ పక్కనే ఇలా టేబుల్ పెట్టుకున్నాను అనమాట. ఇందులో పాపకి డైలీ కావాల్సిన థింగ్స్, పౌడర్ అని, ర్యాష్ క్రీము, తర్వాత లోషను, నెక్స్ట్ ఇది నోస్ క్లీన్ చేయడానికి. ఇది వచ్చేసి పాపకి ఆయిల్కి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట. ఇలా కాస్కోలో పెద్ద డబ్బా అయితే దొరుకుతుంది. సో దీన్ని తీసుకొస్తే ఇంకా డైలీ వెయిట్ చేసి అయితే పాపకి మసాజ్ చేస్తాయి ఈ ఆయిల్తో. కోల్డ్ అయిన దగ్గర నుంచి ఎవరి దగ్గరికి పోవట్లేదు, నా దగ్గరే ఉంటుంది ఎంతసేపటికి. మళ్ళీ ఇట్లా ఎత్తుకుంటే కూడా ఉండట్లే అనమాట, ఇట్లే ఎత్తుకొని ఉండాలి. సో ఇది కూడా పోతుంది, కాకపోతే ఇంకా అలా తీసుకుంటున్నారు అనమాట పాపని. పడుకుంది మొత్తానికి. సో ఈ ఇల్లు ఎట్లా పెట్టుకున్నా చెప్పామా? చాలా నీట్గా పెట్టినావు, మంచిగా నేను చదివినట్టే చదువుతాం. చూసారా, నేను చదివినట్టే చదువుతున్నారు కానీ
నా పని నేర్చుకుని నిజంగా మా అమ్మ పనే నేర్చుకున్నారండి. మా అమ్మ చాలా అంటే చాలా నీట్గా పెట్టుకుంటుంది ఇల్లు. ఎంతసేపటికి ఇటు రామా వీడియోలోకి రా, చాలా నీట్గా పెట్టుకుంటుంది ఇల్లు. అంటే తినడం అయినా పక్కన పెడుతుందిలే కానీ ఇల్లు మాత్రం నీట్గా ఉంటుంది. సేమ్ అమ్మ బట్టలు ఎట్లా మడతేస్తుందో అట్లే బట్టలు మడతేసుకుంటా. అమ్మ ఎంత నీట్గా పెట్టుకుంటుందో ఇల్లు అంతే నీట్గా పెట్టుకుంటా అనమాట. సో ఆమె పనినే నాకు వచ్చింది అని చెప్పాలి. సో నీట్గా అయితే పెట్టుకుంటా. మోస్ట్లీ అయితే ఎవరైనా పేరెంట్స్ వస్తారంటే మా అమ్మ ఈరోజు మా అమ్మ వాళ్ళు వస్తారు ఇల్లు సర్దుకోవాలి అనుకుంటారు కదా. సో అలా ఏం లేదు, నేను ఎప్పటికెప్పుడు సర్దుకుంటూనే ఉంటా. నాన్న నువ్వు చెప్పు నాన్న. బ్యాక్గ్రౌండ్లో మా బావ ఉన్నాడు, అడుగుతా. చెప్పు చెప్పు. గుర్తులేదు, మర్చిపోయా. చూసిరా నాకు తిడతాను అనమాట. ఊరికే క్లీన్ చేస్తుంటే క్లీన్ చేసిందే చేస్తామని చెప్పేసి తిడతాడు అలా. సో నా నీట్నెస్ మా పాపకు కూడా రావాలని కోరుకుంటున్నాను అనమాట. మోస్ట్లీ వస్తుంది లేండి, మనం నేర్పించేదే వాళ్ళకి వస్తుంది. ఇంట్లో ఏం బాగుంది బాగాలేదు చెప్పమ్మా. ఈ ఇంట్లో ఏం నచ్చింది ఏం నచ్చలేదు చెప్పు. నీకు అన్నీ బాగానే ఉంది, ఏం నచ్చలేదు. అన్నీ మంచిగా ఉన్నాయి, చాలా కొంచెం గట్టి మాట్లాడు. అంత మంచిగా ఉంది, చాలా బాగుంది. బట్టలు తర్వాత ఇంకా బయటికి పోవడం అని అది ఇది ఏం నచ్చలేదు. ఇంకా బట్టలు అంటే మిషన్లే బాగలేదు. మిషన్లు ఏంటంటే అందులో చిన్నపిల్ల బట్టలు వేయాలంటే అందులో కుక్కలు అవి వేసుకుంటారు మంచిగా. మాట చెప్పకూడదు, కుక్కలు ఏం కాదు చెప్పొచ్చు. వాళ్ళు చదువుకునే పిల్లల లెక్క వాళ్ళు చదువుకుంటారు బాబు. అంటే ఇక్కడ పెట్స్ని ఎక్కువ మన మనుషులే మన దగ్గర కూడా ఉంటుంది అనుకోండి. కాకపోతే ఇప్పుడు మా పాప ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. సో ఫస్ట్ మా బట్టలు వేసిన తర్వాత పాప వేస్తాం అనమాట. ఇంకా మెయిన్ అందుకే ఇప్పుడు మేము ఇల్లు షిఫ్ట్ అవుదామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే లీజు 1 year లీజ్ తీసుకోవాలి. సో బ్రేక్ చేయలేమన్నమాట. దాని తర్వాత ఇంక ఇల్లు అయితే చూస్తున్నాం, వాషర్ డ్రైయరు, ఇక్కడ బాల్కనీ లేదు. సో ఇంటికి బాల్కనీ కూడా ఉండాలి. పాప ఉంది కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటుంది బయటకు వెళ్ళాలని. సో అలా ఇల్లు అయితే చూస్తున్నాము. ఇంకా దొరికితే షిఫ్ట్ అవ్వాలన్నమాట. ఇంకా అమ్మెళ్ళే టైం కూడా వచ్చింది. సో వీడియోస్ అయితే నాకు చాలా పెండింగ్ అయితే అవుతున్నాయి. అందరూ కూడా చాలా చక్కగా అయితే సపోర్ట్ చేస్తున్నారు. సో ఇది మా హోమ్ టూర్ వచ్చేసి ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా ఇంట్లో ఏమైనా మార్చుకోవాలా ఏమైనా తెచ్చుకోవాలా అని చెప్పేసి కూడా చెప్పండి. ఇంకొకటి మర్చిపోయా, అక్కడ చూడండి మా బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు అయితే ఉంటాయి అనమాట. అవి మధ్యలో అది వేలాడుతుంది చూసారా, అది మా ఫ్రెండ్ తీసుకొచ్చింది. అది వచ్చేసేమో ఇక్కడ పాప ఉయ్యాల ప్లేస్లో ఉండాలి. కాకపోతే ఇప్పుడు పాప ఉయ్యాలుంది కాబట్టి ఇంకా దీన్ని అయితే ఇక్కడ పెట్టామన్నమాట. ఇలాంటిది ఇంకొక చెక్కది వచ్చేసేమో పాప ఫస్ట్ ఫుట్ ప్రింట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ పాప దాన్ని వేయించామన్నమాట. అది లోపల ఉంది, దాన్ని అయితే ఫ్రేమ్ చేయిస్తాము. ఇది మంచి ఇట్లా సౌండ్ వస్తుంది. సో దీనికోసం నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పాపకు కావాలని చెప్పేసి తీసుకొచ్చిందన్నమాట ఫ్రెండ్. సో ఇంకా దీంట్లో హాల్లో అయితే మాకు 3 విండోలు ఉన్నాయి కాబట్టి మంచి వెంటిలేషన్ ఉంటుంది. తర్వాత ఎండ కూడా బాగుంటుంది అనమాట. మెయిన్ ఎక్కడికి వెళ్ళినా కూడా మాకైతే ఇలా బాగా దొరుకుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇల్లులు ఎలా ఉంటాయంటే మనకు ఒక కమ్యూనిటీ లాగా అయితే ఉంటాయి అనమాట. ఆ కమ్యూనిటీలో కొన్ని అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ లాగా అయితే ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, సో ఇన్ని బిల్డింగ్స్ అయితే ఉంటాయి అనమాట. మా దాంట్లో బాగానే పెద్దదే ఈ కమ్యూనిటీ వచ్చేసి. ఇదిగో చూడండి అన్ని బిల్డింగ్స్ అయితే ఉంటాయి. ఇంకొక బిల్డింగ్లో 8 అపార్ట్మెంట్స్ కానీ 10 కానీ అలా అయితే ఉంటాయి అనమాట. సో మా కమ్యూనిటీలో కొన్ని కమ్యూనిటీలలో ఎలా ఉంటాయి అంటే మనకి లీజింగ్ ఆఫీస్ అని ఉంటుంది. ఆ లీజింగ్ ఆఫీస్ దగ్గర మనకి జిమ్ అని చెప్పేసి తర్వాత పూళ్ళు అవన్నీ ఉంటాయి అనమాట. సో నేను కుదిరితే ఈ వీడియోలో అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో అవి కూడా ఎలా ఉంటాయి ఏంటి అయితే చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అపార్ట్మెంట్స్ అయితే ఇలా ఉంటాయి అనమాట. నేను మొత్తం ఇప్పుడు లీజింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అని అయితే మొత్తం పూలు తర్వాత జిమ్ అవన్నీ చూపిస్తాను అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇంకా లీజింగ్ ఆఫీస్ వచ్చేస్తే మా ఇంటి దగ్గర నుంచి ఇలా ఇక్కడే ఉంటుందన్నమాట, దగ్గరలోనే. మెయిల్ బాక్స్లో వచ్చేసి అయితే ఇంకా మాకు కొంచెం ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క బిల్డింగ్ దగ్గర ఉంటాయి అనమాట. కొన్ని వాటిల్లో మాకు వచ్చేసి అయితే ఇక్కడ ఒక్క దగ్గరే ఉన్నాయి అనమాట. లీజింగ్ ఆఫీస్ దగ్గర కొంచెం దూరంలో అయితే ఉన్నాయి. ఇవి మెయిల్ బాక్స్లో మనకి కీస్ అయితే ఇదిగోండి మా కీస్ అనమాట. ఇవి కీస్ అయితే ఉంటాయి. కీస్ ఓపెన్ చేసుకొని చూసుకోవడమే. మెయిల్ బాక్స్ అయితే ఇలా ఉంటాయి. చాలే. సూపర్ పెట్టిన. సో లీజింగ్ ఆఫీస్ వచ్చేసి అయితే ఇదనమాట. లీజింగ్ ఆఫీస్ దగ్గర చూడండి చెట్లు ఎంత బాగున్నాయో. నెక్స్ట్ మనకి ఏ టైంలోనే రావచ్చు అనమాట, 24 hours రావచ్చు. ఈ కీ ఉంది కదా, దీన్ని ఇక్కడ ట్యాప్ చేసామంటే మనకు డోర్ అయితే ఓపెన్ అవుతుంది. సో డోర్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ పైకి రావడం ముందు నేను డౌన్లో చూపిస్తా. డౌన్లో వచ్చేసి నేను ఇందాక వాషింగ్ అని చెప్పాను కదా, వాషింగ్కి కార్డు కావాలని. సో ఇక్కడ చూడండి ఇలా మన కార్డు అయితే ఉంటుంది. ఇక్కడ మనం వచ్చి ఫిల్ చేసుకోవాలన్నమాట మనీ కార్డులో. సో చిన్న క్లబ్ హౌస్ లాగా అనమాట, చిన్నది. ఇక్కడ వచ్చి మనం రిలాక్స్ అవ్వడానికి అలా అయితే ఉంటుంది.
సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇండోర్ పూల్ కూడా ఉందన్నమాట. ఇండోర్ పూల్ కూడా సేమ్ మనం లోపలికి వెళ్ళడానికి ఇది బయట అవుట్డోర్ పూల్ పోవాలంటే మనం బయట నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ లోపల నుంచి వెళ్ళాలంటే బాత్రూమ్లోంచి అయితే బయటకు ఉంటుంది అనమాట. సో బాత్రూమ్ నుంచి అయితే వెళ్ళాలి. సో నేను బయట నుంచి అయితే వెళ్ళి చూపిస్తాను. పైన ఒకసారి చూపించిన తర్వాత నీకు బయట అవుట్డోర్ పూల్ చూపిస్తాను. సో పైన వచ్చేసి లీజింగ్ ఆఫీస్ ఉంటుంది. మన అపార్ట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం ఈ లీజింగ్ ఆఫీస్కి అయితే రావాలన్నమాట. ఈ లీజింగ్ ఆఫీస్ సో 5కే క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడైతే లాక్ చేసి ఉంది. నెక్స్ట్ వచ్చేసి అయితే జిమ్. సో జిమ్లో అయితే జనాలు ఉంటారు, నేను కొంచెమే చూపిస్తాను అన్నమాట. అవుట్డోర్ పూలు, తర్వాత వాలీబాల్ కోర్ట్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్తే అక్కడ మా ఇల్లు, అదే మా ఇల్లు. ఆడ బ్లూ కార్లు కనిపిస్తున్నాయి, అక్కడ మా ఇల్లు అనమాట. జస్ట్ ఇక్కడ లేచింది. రోజు వర్కింగ్ డే కాబట్టి వాలీబాల్ కోర్ట్లో ఎవరు లేరు. అదే వీక్ డేస్ అయితే అంటే కొంచెం సేపు ఆగి ఆడతారు. 6-6:30కి అలా అయితే వచ్చి ఆడతారు అనమాట. ఇక్కడ చూడండి ఎంత ప్లేస్ ఉందో మంచిగా. ఇక్కడ ఒకసారి కూర్చున్నామంటే అట్లా డొల్లుకుండా పోతాం. మంచిగా చిన్న లేక్. బాత్రూమ్లలోంచి బయటకు వస్తే ఇక్కడ నుంచి వస్తాం అనమాట. ఈ ఎంట్రన్స్ నుంచి వచ్చేస్తాం. మేమైతే ఇప్పుడు చుట్టూ తిరిగి వచ్చాం. దీంట్లో పోవడానికి కూడా ఇక్కడ ట్యాప్. రావట్లేనా ఇది చూడండి. దీని మించి దూకిపోవచ్చు అనుకోవచ్చు, కాకపోతే సెక్యూరిటీ అయితే ఉంటుంది అన్నమాట మనకి. సో ఇలా అవుట్డోర్ పూల్ అయితే ఉంటుంది. మనం మంచిగా పూల్లో స్విమ్మింగ్ చేసిన తర్వాత ఇలా పడుకోవడానికి రిలాక్స్గా బీచ్ చైర్స్ అయితే ఉన్నాయి నీట్గా. మాకైతే ఈ హౌస్ ఈ కమ్యూనిటీ చాలా బాగా నచ్చింది. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే వాషర్ డ్రైయర్ ప్రాబ్లం, తర్వాత బాల్కనీ లేదనమాట. అదొక్కటే ప్రాబ్లం. అదర్వైజ్ అయితే మొత్తం బాగున్నాయి అనమాట. ఇండోర్ పూలు, అవుట్డోర్ పూలు, జిమ్ అన్నీ బాగున్నాయి. ఇల్లు కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది. సో ఇది వాటి వీడియో. మా హోమ్ టూర్ అయితే ఇదనమాట. మా కమ్యూనిటీ ఎలా ఉంది, మా ఇల్లు ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.